హల్లెలూయా. ఓకే. సో ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో మరి ఈ మాటలు చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది నేను మొట్టమొదట అది మొదలుపెట్టినప్పుడు చెప్పాను. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో, కొండ మీద ప్రసంగం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే జబ్బు వచ్చిన తర్వాత దానికి మందులు వాడే కంటే ముందుగానే జబ్బు రాకుండా జాగ్రత్త పడటం. హల్లెలూయా. జాగ్రత్త పడటం మంచిదా, లేకపోతే వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పరిగెత్తడం మంచిదా? జాగ్రత్త పడటం మంచిది కదా. సో ఆ విధంగా జీవితంలో మనం మరి దేవుని కలిగి ఉండటం అనేది, దేవుని ప్రకారంగా ఏ విధంగా నడుచుకోవటం అనేది ఆయన బోధిస్తున్నాడు. సో అప్పుడు మనం చాలా వరకు కూడా మన జీవితము సాఫీగా జరగగలదు, మన జీవితము నెమ్మదిగా మనం జీవించగలము అనే విషయాలనే ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తున్నారు. సో ఎలాగ ఉండాలి మనము అనేది మనం చూస్తున్నాము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ రెండు మనం గమనిస్తున్నాం. ఒకటి సమాధానపరచువారు, రెండు ఎవరు? చూడండి అక్కడ వాక్యంలో ఉంది కదా. ఒకటేంది సమాధానపరచువారు, రెండు దేవుని కుమారులు కదా. దేవుని కుమారులు, కుమార్తెలు అంటే ఈ ఇద్దరికి కూడా అవినోభావ సంబంధం ఉంది. అంటే దేవుని కుమారులు ఎలాగ ఉండాలంట? సమాధానపరిచేవారిగా ఉండాలి. సమాధానపరిచేవారే దేవుని కుమారులు. సో నేను దేవుని కుమారుడు అని చెప్పేసి మన జీవితంలో మరి మనం సమాధానపరచలేని వారిగా, లేకపోతే మనకు స్వతహాగా సమాధానం లేకుండా ఉండితే దాని వలన మనం దేవుని కుమారులుగా ఉండలేము. హల్లెలూయా. సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవునా కదా? ప్రపంచ దేశాలు కూడా ఈ సమాధానం లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి యుద్ధాలు చేసుకుంటూ ఉంటున్నాయి. మనిషి జీవితంలో కూడా సమాధానం అనేది తన యొక్క దైనందిన జీవితంలో చాలా అవసరమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎక్కడ చూసినా, అన్ని ప్రదేశాల్లో కూడా ఈ సమాధానం అనేది మనకి కావాలి. సో ఎక్కడెక్కడ కావాలి? మొట్టమొదటిగా మన కుటుంబ జీవితంలో కావాలి. అంటే భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య కావాలి. దెన్ మనం పనిచేసే స్థలంలో మనకి సమాధానం కావాలి. మరలా ఇంకా ఎక్కడ కావాలి మనకి? నైబర్హుడ్ అంటే మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారితో మనం సమాధానం కలిగి ఉండాలి, కావాలి. దెన్ చివరిగా కానీ చాలా ముఖ్యమైనది, సంఘంలో కూడా మనం సమాధానము కలిగి ఉండాలి. హల్లెలూయా. సో ఈ విషయంలో మరి అంటే సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో మన జీవితంలో ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అంటే సమాధాన పరచువారు ఆశీర్వదించబడినవారు. అంటే సమాధాన పరచడం అంటే మొట్టమొదటిగా మనం కూడా సమాధానము కలిగి ఉండాలి కదా. సమాధానం మనము కలిగి ఉండాలి, సమాధానం ఎదుటి వాళ్ళతో కలిగి ఉండాలి, దేవునితో కూడా మనం సమాధానము కలిగి ఉండాలి. అప్పుడే మనం ఇతరులని జీవితాల్లో కూడా వారిని ఎప్పుడైతే వారు సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారో వారిలో కూడా సమాధానాన్ని మనం చేయగలము, సమాధానాన్ని తీసుకుని రాగలం. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనం ఈ సమాధానము అనేది చాలా విలువైనది, చాలా కాస్ట్లీ కూడా. అంటే కాస్ట్లీ అంటే దానికి మూల్యం కూడా చెల్లించాల్సింది. ఇదేంటి కొత్తగా చెప్తున్నారు మూల్యం, సమాధానం పొందడానికి మూల్యం అవసరం అని అంటే, ఒకసారి మనం దేవునితో మనకి సమాధానం అనేది ఏ విధంగా దొరికింది?
అనేది ఒకసారి గమనిస్తే దేవునితో మనకి సమాధానము ఏ విధంగా దొరికింది. రోమీయులకు రాసిన పత్రిక కనుక మనం చూస్తే 5వ అధ్యాయంలో ఫస్ట్ మన జీవితాల్లో దేవునితో సమాధానం కనుక ఉండకపోతే మనం నెమ్మదిగా ఉండలేం. అవునా కదా? అయితే మనం దేవునితో మనం దేవుడు లేనప్పుడు మన జీవితాలలో దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం, కానీ దేవుని సమాధానానికి పాత్రులముగా లేము. సో 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తుందో మనం చూద్దాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చాలా మనిషికి దేవునికి ఎందుకు సమాధానం లేదు? ఎందుకు సమాధానం లేదు? మొట్టమొదట్లో మాట వినలేదు, అంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. సో పాపము చేసినప్పుడు దేవుని ఉగ్రతకు మనిషి అర్హుడు. సమాధానంగా జీవించడానికి కాదు, కానీ దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోప అగ్నికి మనిషి అర్హుడు. అటువంటి స్థితిలో మనకి సమాధానం అనేది ఎలా దొరికిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అనేది ఎలాగ మనకి ఆ సమాధానం దొరికిందంటే చూద్దాం. 8వ వచనం, అదే అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయా. ఎవరితో ఈ సమాధాన స్థితిని పొంది ఉన్నాం? మనం ఎవరితో పొంది ఉన్నాం? దేవునితో పొంది ఉన్నాము. ఎందుకు దేవునితో మనకు సమాధానం కావాలి? సమాధానం లేకపోతే అక్కడ ఏముంటుంది? దేవుని ఉగ్రత అనేది ఉంటుంది. అయితే ఆ సమాధానం మనకు ఊరికినే లభించిందా? జస్ట్ అంటే మనకు ఉచితంగా లభించింది, కానీ దానికి ఒక వెల చెల్లించాల్సి వచ్చింది. హల్లెలూయా. దానికి ఒక గొప్ప వెల చెల్లించాల్సి వచ్చింది. మనకి దేవునికి మధ్య పాపము ద్వారా ఉగ్రత, దేవుని ఉగ్రత, దేవుని కోపాగ్ని, ఆజ్ఞను అతిక్రమించడం మూలాన, దేవుని మాట వినకపోవటం మూలాన మనిషికి దేవునికి మధ్య ఒక గొప్ప దేవుని ఉగ్రత అనేది ఉన్నప్పుడు, మరి దాని నుంచి తప్పించటానికి దేవుని సమాధానం మన జీవితంలోనికి రావటానికి చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అది ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు చెల్లించాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ఏ విధమైన మూల్యం చెల్లించాడంటే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని కార్చారు, తను మరణించాడు. సో అది మరణం అనేది దాని కాస్ట్. నీతిమంతుని మరణం, నీ మరణం కాదు, నా మరణం కాదు, మనుషుల మరణం కాదు, కానీ ఎటువంటి
పాపము లేని నీతిమంతుని రక్తము చిందించబడింది. నీతిమంతుడు మరి ఆయన యేసుక్రీస్తు మరి మానవుని దేవునితో సమాధానపరచటానికి గొప్ప మూల్యము చెల్లించాడు. సో మొట్టమొదటిగా మన జీవితంలో మనము దేవునితో సమాధానము కలిగి ఉండటానికి ఒక గొప్ప వెల చెల్లించబడింది అని ఎప్పుడైతే మనం గమనిస్తామో సమాధానానికి చాలా ఒక వాల్యూ అనేది, అంటే విలువ అనేది మనం గ్రహించగలం. ఉచితంగానే వచ్చింది మనకి, కానీ దానికి గొప్ప వెల యేసుక్రీస్తు ద్వారా చెల్లించబడింది. సో అయితే మనం ఇక్కడ వాక్యం చెప్పినట్లుగా మరి దేవుని కుమారులుగా మనం యోహాను సువార్త 1:12 ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల మనం దేవుని కుమారులుగా మార్చబడుతున్నాము, దేవుని కుమారులుగా పిలువబడుతున్నామని మనం చూస్తాం. అయితే అది దేవుని కుమారులుగా మనం ప్రారంభించటానికి అది ఒక ఆరంభం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి నిజంగా దేవుని కుమారులుగా మీరు జీవిస్తున్నారు అనే దానికి సాదృశ్యం ఏంటంటే మన జీవితాల్లో మనము పొందిన సమాధానాన్ని, దేవునితో మనము పొందిన సమాధానాన్ని, ఏ విధంగా దేవునికి మనకి సమాధానం కలిగి ఉన్నామో అదే మన జీవితాలలో మనుష్యులకు కూడా మన చుట్టూ ఉన్న, మనం ఇప్పుడు అనుకున్నాం కదా, సమాధానం లేని అనేకమైన పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు, రెండవదిగా పనిచేసే స్థలంలో సమాధానం లేని పరిస్థితులు, మూడవదిగా మన యొక్క ఇరుగు పొరుగు వారితో సమాధానం లేని పరిస్థితులు, నాలుగవదిగా మరి చాలా ప్రాముఖ్యమైనది మనము ఉన్న సంఘంలో సహోదరుల మధ్య ఉండే సమాధానం. సో మరి దేవుడు మనకి అంత గొప్ప వెల చెల్లించి మనకి ఉచితంగా సమాధానం ఇచ్చినప్పుడు మన జీవితాల్లో మనం ఈ 4 విషయాలలో ఎక్కడెక్కడ, కుటుంబంలో, పనిచేసే స్థలంలో, ఇరుగు పొరుగు వారితో, సంఘములో సమాధానం, అంటే అందరి మధ్య కూడా సమాధానము కలిగి ఉండటం అనేది చాలా సులువుగా ఉంటుందా? ఉండదు. దానికి కూడా మనం మన జీవితాల్లో మూల్యం చెల్లించేవారిగా ఉండాలి. అంటే అది అంత ఈజీ కాదు. ఎప్పుడు మనం సమాధానం కోల్పోతాం చెప్పండి? నాకు ప్రాక్టికల్గా చూద్దాం. ఎప్పుడు నాకు మనశ్శాంతి లేదంటాం. సమాధానం అంటే అది పెద్ద వర్డ్ అనుకోండి. నెమ్మది, ఇంకా చిన్న సులువైన వర్డ్ చూసుకోవాలంటే, చెప్పుకోవాలంటే నెమ్మది కలిగి ఉండదు, ప్రశాంతంగా ఉండటం, అదే సమాధానం. ఎప్పుడు ఆ ప్రశాంతత లేకపోతే నెమ్మదిగా ఉండటం, లేకపోతే ఇది అనేది, సమాధానం అనేది, శాంతం అనేది ఎప్పుడు మనం కోల్పోతాం? ఎప్పుడు కోల్పోతాం చెప్పు? గొడవ వచ్చినప్పుడు. వెరీ గుడ్. ప్రాక్టికల్ కదా. ఏదైనా గొడవ వచ్చినప్పుడు సమాధానం అనేది కోల్పోతాం. ఎందుకు వస్తుంది గొడవ? అది రూట్స్ తీయాలి మనం, అప్పుడే దాన్ని డీల్ చేయగలం. ఎందుకు వస్తుంది గొడవ చెప్పు? మంచి పాయింట్ చెప్పు. అది రూట్స్ తీయాలి మనం, అంటే వేర్లు తవ్వాలి. ఎందుకు వస్తుంది గొడవ? ఇప్పుడు ఓకే, చిన్న ఉదాహరణ. దేవునితో మనకి ఎందుకు సమాధానం పోయింది? మాట వినలేదు కదా. ఇప్పుడు కుటుంబంలో సమాధానం ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినలేదు, లేదా భార్య చెప్పిన మాట భర్త వినలేదు, భర్త చెప్పిన మాట భార్య వినలేదు, అధికారి చెప్పిన మాట వర్కర్ వినలేదు, వర్కర్కి తగిన విధంగా అధికారి ప్రవర్తించట్లేదు. ఇరుగు పొరుగు వారిలో కూడా ఏదో వాళ్ళకి విరోధంగా మనం చేసాము, వాళ్ళు మనకు విరోధంగా చేస్తారు. సో ఈ విధంగా గొడవ అనేది, బేసికల్గా గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. కోపతాపాలు అవుతాయి, అనరాని మాటలు వస్తాయి, ఇంకా అనేకమైన ఇది రావటం మూలాన దానివల్ల ఏమైంది? సమాధానం ఎవరికి కోల్పోతారు? ఇద్దరు కోల్పోతారు. అటు పార్టీ ఇటు పార్టీ ఇద్దరు కూడా కోల్పోతారు. సో అయితే
యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప మూల్యం చెల్లించారు దేవునికి మనకి సమాధానం చేయటానికి. ఆయన చాలా పెద్ద మూల్యం చెల్లించారు. మనం చెల్లించాల్సిన మూల్యం ఏంది? అంత పెద్ద మూల్యం అవసరం లేదు. ఒక చిన్న గొడవ స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని మనం మొదట్లోనే దాన్ని ఎదగకుండా చేసుకుంటే చాలు. అంటే దానికి ఏం కావాలి? నువ్వే చెప్పు. దానికి సమాధానం కూడా నువ్వే చెప్పు. ఏం కావాలి? ఇప్పుడు గొడవ ఎక్కువ పోకుండా ఉండాలంటే ఏం కావాలి? మనకు తెలుసు, చెప్పాలి. ఒకళ్ళు తగ్గాలంటే సైలెంట్గా ఉండాలి. నోరు మూసుకుని ఉండాలి, అంతే. ఎదురు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓర్చుకోవాలి, సహనం కలిగి ఉండాలి. ఇది ఒక్కొక్కసారి మనకి అది కాస్ట్లీ అనిపిస్తుంది. వాడు అంత మాట, ఆమె అంత మాట, అతనంత మాట అంటే నేనెందుకు ఊరుకోవాలి అనేది సర్వసాధారణంగా మనిషికి వచ్చే ఒక ఇది అహంగా ఉంటుంది. కానీ మరి దాని వలన మనము సమాధానం కోల్పోతున్నాము, ఎదుటి వాళ్ళు కూడా సమాధానం కోల్పోతారు. దాని వలన ఏం ఏర్పడుతుంది అక్కడ? ఏ విధంగా మొదట్లో దేవునికి మనిషికి ఒక గ్యాప్, ఆ బాంధవ్యం అనేది కలిసి ఉండే పరిస్థితి. అక్కడ దేవుని సన్నిధిలో చక్కగా అన్నీ సంతోషంతో నెమ్మదిగా ఉన్నారు వాళ్ళిద్దరూ, ఆదాము అవ్వ. ఎప్పుడైతే చెప్పిన మాట వినకుండా దేవునికి అవిధేయత చూపించారో, దేవునికి తమ మూర్ఖత కనపరిచారో, దేవునితో సపరేట్ అయిపోయారు. ఎందుకంటే దేవుని ఉగ్రత, దేవునికి ఇష్టం లేదు. తన మాట చెప్పని వాళ్ళు బయటికి, వినని వాళ్ళు బయటికి వెళ్ళిపోవటమే. అప్పుడు మనిషికి ఏమైంది? కష్టం అనేది స్టార్ట్ అయింది. అప్పుడే మనిషికి వేదన అనేది, స్త్రీకి ప్రసవ వేదన, ఇంకా అధికమైన ప్రసవ వేదన అనేది అక్కడి నుంచే మొదలైంది. సో అది కనుక వాళ్ళు చక్కగా దేవుని మాట విని ఉంటే అటువంటి పరిస్థితి వచ్చేది కాదు. మన జీవితాల్లో కూడా మరి దేవుని సమాధానము మనం కలిగి ఉన్నాము, దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాము, చాలా సంతోషం. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, సమాధాన పరచువారు. మీకైతే దేవుని సమాధానం కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం చదవండి. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతి. నా కింద శాంతి అనే దానికి ఒక ఫుట్ నోట్ ఇచ్చారు, చూడండి. అది అక్కడ సమాధానం, అక్కడ చదవండి. సమాధానం అని పేరు పెట్టి చదువు. సమాధానము మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వెళ్ళేటప్పుడు ఏమని చెప్తున్నాడు శిష్యులకి? మీకు నా సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. సో లోకం ఇచ్చేటట్లుగా సమాధానం కాదు, లోకం ఇచ్చే సమాధానము వేరుగా ఉంటుంది అన్నమాట. దేవుడిచ్చిన సమాధానము అది నిలకడగా ఉంటుంది. అంటే దేవుడు నీకు నాకు ఆయన సమాధానం ఇచ్చాడా లేదా? ఆయన సమాధానం ఇచ్చినప్పుడు మనం ఎందుకు సమాధానాన్ని కోల్పోతున్నాము? దేవుని సమాధానము మనలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క సమాధానము మనలో ఉన్నప్పుడు ఎందుకు మనం ఆ సమాధానం లేని ఒక పరిస్థితిలో పడిపోతామంటే ఎవరు తప్పది? మన తప్పే. మన సమాధానాన్ని పాడు చేసేది ఎవరు? సాతానుడు పాడు చేస్తున్నాడా? సాతాను ప్రతిదానికి మనం ఏం చేస్తామంటే సాతానుడిని బ్లేమ్ చేస్తాం. కానీ మన సమాధానాన్ని పాడు చేసేది మనమే పాడు చేసుకుంటాం. ఎందుకు? ఇది గుర్తుండదు. యేసయ్య సమాధానము నాకు ఇచ్చి వెళ్ళారు.
ఆయన అంటున్నారు, అందుకే నా సమాధానం లోకం ఇచ్చే సమాధానం కాదు, లోకస్తులు నేర్పే సమాధానం కాదు, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారే ఆయన సమాధానాన్ని మనకి ఇచ్చినప్పుడు మనము ఎందుకు సమాధానాన్ని కోల్పోతున్నామంటే కేవలము మన జీవితాలలో మన యొక్క మూర్ఖత, మాటకు మాట, లేకపోతే అవిధేయత. కుటుంబంలో అంటే భార్యాభర్తలు ఒకళ్ళ మాట ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించాలి, ఒకళ్ళకొకళ్ళు విధేయత చూపించుకోవాలి. సో అప్పుడు ఈ సమాధానం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు నువ్వెంత నేనెంత అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ అంటే వితండ వాదాలు గనక మన జీవితాల్లో, కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, వాదోపవాదాలు గనక ఉంటే దేవుడు అనుగ్రహించిన, యేసుక్రీస్తు అనుగ్రహించిన ఆ సమాధానాన్ని సాతానుడు కాదు కానీ మనము పాడు చేసుకుంటున్నాం. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక మరియు హెబ్రీయులకు రాసిన పత్రికనా 12వ అధ్యాయము 11 అది చెప్పింది నేను 14 అమ్మ 14 12 14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. సో ఇక్కడ మరి ఆ సంఘానికి, హెబ్రీ సంఘానికి మరి అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తాడంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. ఇది మనం మరి దేవునితో అయితే మనకు సమాధానం ఉంది, కానీ మనం నివసించే అందరితో, కుటుంబమే కావచ్చు, పనిచేసే స్థలంలో కావచ్చు, ఇరుగు పొరుగే వారు కావచ్చు, లేకపోతే సొంత మన సంఘం, మనం నివసించే సంఘము, మనం పెరుగుతున్న సంఘంలో కూడా అందరితో కూడా సమాధానముగా ఉండటం అనేది మరి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు మన జీవితాలలో మనం కోరుకునేది ఏంటంటే అందరితో కూడా మనం సమాధానము కలిగి ఉండటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. సో యోహాను సువార్త 20వ అధ్యాయము 19, 21 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19, 21. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. సో అలా 21 ఓకే. సో ఇక్కడ సమాధానము, ఇంకొక కారణం, మనం సమాధానము లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే భయము, ఆందోళన. ఒక్కోసారి మన జీవితాల్లో మన భవిష్యత్తు గురించిన భయము మనల్ని ఆందోళనకి గురి చేస్తుంది. అంటే సమాధాన స్థితి నుంచి మనల్ని పక్కకి తీసుకుని వెళ్తుంది. దేవుడిచ్చిన సమాధానాన్ని మనం కోల్పోవటానికి ఒకసారి భయం కూడా కారణమవుతుంది. అయితే అందుకని ఇప్పుడు శిష్యుల పరిస్థితి కూడా మరి యేసుక్రీస్తు ఆయన చనిపోయి 3 రోజులు అవుతుంది, ఆయన ఇంకా మరి లెగవలేదు అనే ఒక భయంతో, ఆందోళనతో, యూదుల యొక్క భయంతో, అంటే యేసుక్రీస్తుని మరి సిలువ వేసిన వాళ్ళు ఆయన శిష్యులను కూడా, మనల్ని కూడా వాళ్ళు హింస పెడతారని చెప్పేసి వాళ్ళందరూ తలుపులు మూసుకొని ఉన్నప్పుడు భయముతో, ఆందోళనతో మరి
వాళ్ళ జీవితాల్లో ఏమవుతుందని ఒక ఆందోళన, సమాధానం లేని పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించి ఆయన తిరిగి లేచిన తర్వాత వారి మధ్యకు వచ్చి ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగును గాక అని అంటున్నాడు. సో మన జీవితాలలో భయము మనల్ని ఒక రకమైన ఆందోళనకి, అంటే భవిష్యత్తు గురించిన భయం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే రీతుల్లో ఏ విధంగా అయినా భయం కనుక మనకి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, నేను భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే యేసయ్య నాలో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య సమాధానము ఆయన నాకు అనుగ్రహించాడు అని చెప్పేసి మనం కనుక దేవుని యొక్క ఆ మాటల్ని, దేవుని యొక్క ఆ వాగ్దానాన్ని కనుక మనం మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ సమాధానం మనం కోల్పోకుండా ఉంటాం. ఓకే. సో అయితే మనం ఎప్పుడు సమాధానాన్ని కోల్పోతాము? ఎప్పుడు మనం సమాధానాన్ని కోల్పోతాము అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ తెలుస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సో అంటే అప్పుడు అంటున్నాడు. ఎప్పుడు అంటే పైన 4, 5, 6 వచనాలలో మన సమాధానాన్ని కోల్పోయే కార్యాలు ఉన్నాయి. 4, 5, 6 ఎప్పుడు మనం సమాధానం కోల్పోవడానికి అవకాశం ఉందంటే ఎప్పుడు సంతోషంగా లేకుండా ఉంటే, అంటే ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఏమంటున్నాడు పౌలు ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తే ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించుడి. అంటే ఏ సమయంలో అయినా కూడా, అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా యేసుక్రీస్తులో మనము ఆనందించాలి. ఎందుకు? ఆయన సమాధానం మనకి ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. మరలా చెప్పుతుంది ఆనందించుడి అంటున్నాడు. సో ఎప్పుడు విచారంగా, ఆనందానికి బదులేంది విచారం, ఆనందానికి బదులేంది దిగులు, చింతన, ఇవన్నీ కూడా పెట్టుకుని ఉంటే మన సమాధానాన్ని మనమే కోల్పోతున్నాం. సో ఎప్పుడు కూడా ఆనందించేవారిగా ఉండాలి. సో 5వ వచనంలో మీ సహనమును సకల జనులకి తెలియబడనివ్వుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇది కూడా అదేందాక శేఖర్ కూడా ఏం చెప్పాడు? సమాధానము ఎప్పుడు కోల్పోతాం? సహనం లేనప్పుడు కోల్పోతాం. నువ్వెంత నేనెంత అనే మాటకు మాట, బదులుకు బదులు, ఆ విధంగా మన జీవితాల్లో కనుక ఓర్పు సహనము లేకపోతే సమాధానం అనేది, మన సమాధానాన్ని మనమే కోల్పోతాం. 3వ విషయం ఏముంది ఇక్కడ? చింతించటం. దేనిని గూర్చియు చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయుడి. సో మొట్టమొదటిగా మనం చూసాము, విచారంగా లేకపోతే దుఃఖంతో కనుక మన యొక్క జీవితాలు కనుక జీవిస్తే సమాధానం కోల్పోతాము. రెండవది, సహనము లేకపోతే, ఓర్పు లేకపోతే మన సమాధానాన్ని మనము కోల్పోతాము. మూడవది చింత లేకపోతే ఆందోళన, భయము, ఇవి కనుక మన జీవితాల్లో
ఉంటే మనం సమాధానాన్ని కోల్పోతాం. అయితే ఉంటుంది చింత, ఆందోళన, భయం అనేది ఉంటుంది. దానికి ఏం చేయాలనేది కూడా ఆ వాక్యం చెప్తుంది. 6వ వాక్యం చెప్తుంది. ఏం చేయాలంటే ప్రతి విషయములోనూ ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ప్రతి విషయంలో, ఏ విషయంలో నీకు ఆ చింతన కలిగి ఉన్నదో, ఆర్థికపరమైన విషయమా, పిల్లల యొక్క భవిష్యత్తు విషయమా, లేకపోతే ఇంకా వేరే అనారోగ్య పరిస్థితి గురించిన విషయమా, లేకపోతే ఉద్యోగం దొరకదా అనే చెప్పి ఒక చింత, అంటే ఆందోళన, మనస్సునకు ఆందోళన కలిగించే ప్రతి విషయం కూడా మనం ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే యేసయ్య అదే 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చింతించటం మూలాన ఏం చేస్తారు అని అంటున్నాడు. ఏం చేస్తారు? చింతించటం మూలాన ఏమైనా చేయగలమా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కు చేసుకొనగలరు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. సో ఇంత ఉందన్నమాట చింతన గురించి. సో ఎందుకు మనం చింతించడం మూలాన మనం ఏమైనా సాధించగలమా? ఏమైనా సాధించగలం. దేని గురించి నాయన చింతన? అనారోగ్యం గురించి చింతన కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి చింతన కావచ్చు, ఆర్థికపరమైన ఒత్తిడి కావచ్చు. వీటన్నిటి గురించి తలబట్టుకుని చింతిస్తూ ఉంటే ఏమీ మనము సాధించలేము. ఇవన్నీ దేవునిని తెలియని వారు, అన్యులు, దేవునిని ఎరగని వారు వీటన్నిటి గురించి అనేకమైన చింతన, లేకపోతే ఆ చింతించడం వల్లనే వాళ్ళు అనారోగ్యంలోనికి గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మీకు కావాలి అని మీ తండ్రికి తెలియదా లేదా? తెలుసు. అటువంటి అప్పుడు మనము చింతించవలసిన అవసరము లేదు. ఆయా సమయానికి దేవుడు అవన్నీ కూడా ఏర్పరుస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? చింతనకు బదులుగా దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదికే వారిగా మనము ఉండాలి. సో అప్పుడు మరి ఆయా సమయానికి అవన్నీ కూడా మొదటగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు మనం దేని గురించి మనము చింతన కలిగి ఉంటున్నామో అవన్నీ కూడా దేవుడు కలిగి చేస్తాడు. ఆయన సమృద్ధిని, ఆర్థికపరమైన సమృద్ధి కావచ్చు, పిల్లలకి కావాల్సిన భవిష్యత్తే కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము చింతించు. ఎప్పుడెప్పుడు మన మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన సమాధానాన్ని కోల్పోతామంటే, మొట్టమొదటిగా మనం దేనివల్ల సమాధానం కోల్పోతాం? ఆనందంగా ఉండకుండా విచారంతో ఉంటే సమాధానం కోల్పోతాం. రెండవది, మనం సహనం లేకుండా, అంటే ఎదుటివారి పట్ల సహనం లేకుండా ఉంటే మన సమాధానాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. మూడవది, చింతిస్తూ ఉన్నప్పుడు మనం మన సమాధానాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ కంటే కూడా మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి విషయంలో కూడా
దేవునికి ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి విన్నవించుకున్నట్లయితే దేవుని సమాధానాన్ని మనము ఎప్పుడు కూడా అనుగ్రహించగలం. సో అంతేకాకుండా మన యొక్క దేవుడు ఇచ్చిన సమాధానము మన జీవితాలలో అది నిలబెట్టుకోవటం అనేది ఎవరి బాధ్యత? మన చేతుల్లో ఉంది. దేవుడు స్వతహాగా సమాధానాన్ని తొలగించి వేయడు. ఆయన ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు మాత్రము కాదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చూసినట్లయితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఇది మన జీవితాల్లో ముఖ్యంగా ఎదుటి వారితో సమాధానం లేని పరిస్థితి గురించి అక్కడ పౌలు ఆ కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. దేవుడైతే సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆ సమాధానములో మనము నిలకడ కలిగి ఉండాలి. అంటే దేవుని సమాధానము మన జీవితాలలో అదేమంది క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములందు ఏలనీయుడి. అంటే మన హృదయంలో దేవుని యొక్క సమాధానము ఎప్పుడు కూడా మన హృదయాన్ని ఏలే విధంగా ఉండాలి. అంటే ఎక్కడెక్కడైతే ప్రత్యేకంగా ఇందుకొరకే మీరు పిలువబడతారు అంటే అక్కడ సహోదరుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్న ఇది సంఘంలో నేను చెప్పాను కదా, సంఘంలో మరి ఒక్కోసారి మనకి సమాధానం లేని పరిస్థితి ఉంటుంది సహోదరులకి మధ్య. సో అది ఆ సమాధానం మనం గనక నిలకడగా ఉండాలి అంటే అది మన చాయిస్. క్లియర్గా అది మన చాయిసే. దేవుని యొక్క సమాధానం మన హృదయాల్లో ఏలటానికి మనము తగిన విధంగా మన జీవితాలు కనుక మార్చుకుంటూ ఉంటే, అంటే ఏమేమి కావాలి? ఓర్పు, సహనము, ప్రేమ, ఇవన్నీ కూడా కలిగి ఉన్నట్లయితే డెఫినెట్గా దేవుని యొక్క సమాధానం మన హృదయాలని ఏలుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క సమాధానం మన హృదయాలని ఏలకుండా మన యొక్క సొంత మాటలు, మన యొక్క సొంత ఆలోచనలు, మన యొక్క విధి విధానాలు, మన యొక్క ప్రవర్తన ప్రకారంగా మనం హృదయాన్ని కమాండ్ చేసామనుకోండి, లేదా అప్పుడు డెఫినెట్గా సహోదరుల మధ్య మనం సమాధానము కలిగి ఉండలేము. సో బేసికల్గా మనం ఎప్పుడైతే ఈ విధంగా సమాధానముని మొట్టమొదటిగా మనం దేవునితో కలిగి ఉన్న సమాధానాన్ని మనం ఏ విధంగా ఈ సమాధానాన్ని నిలబెట్టుకోవచ్చు అనేది మనకి అర్థమైతే, మొట్టమొదటిగా ఈ సమాధానాన్ని మన కుటుంబ జీవితంలోనూ, మనం పనిచేసే స్థలంలోనూ, మనం మరి సంఘ జీవితంలోనూ, మరి ఈ ఇరుగు పొరుగు వారితో కూడా ఈ విధమైన సమాధాన స్థితిలో కనుక మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఎదుటి వారిని కూడా సమాధానపరచవచ్చు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మనకి సమాధానం ఇచ్చాడు. అందుకైతే మనకి తెలియదు, కానీ మనకి ఉన్న ఆధిక్యత, మనకున్న ఆ ధన్యత ఏంటంటే దేవుని యొక్క సమాధానం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కలిగి ఉన్నారా లేదా? సమాధానం లేదు అంటే అది అది మీ దాన్ని ఏమంటారు, యువర్ ప్రాబ్లం, నీ ప్రాబ్లం. నీకు సమాధానం లేదంటే దేవుని ప్రాబ్లం కాదు. ఇట్స్ నాట్ గాడ్స్ ప్రాబ్లం. ఆయన ఇచ్చేసాడా లేదా? సో నీ ప్రాబ్లం ఏంటంటే ఈ కారణాలు, ఫిలిప్పీన్స్లో మనం ఇప్పుడు చదివిన 4 కారణాలు ఎక్కడ ఉన్నాయో అనేది చూసుకోవాలి. చింతన ఉందా నీలో? ఓర్పు పోయిందా? సహనం లేదా? ఇవి ఎక్కడైతే వీటి ద్వారా నా సమాధానం నేనే పాటు చేసుకుంటాను. సో వెంటనే సరిదిద్దుకోవాలి. దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు. చించటం వల్ల మనం ఏం సాధించలేము అని చెప్పేసి మనం ఆలోచించాలి. చించటం వలన దేవుడిచ్చిన సమాధానాన్ని మనం పాటు చేసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడిచ్చిన సమాధానాన్ని పాటు చేసుకుంటున్నాం. సో అందుకని వీటన్నిటిని వదిలేసేయాలి. సో ఇది మన జీవితాల్లో మొట్టమొదటిగా ఉన్నట్లయితే మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విధంగా సమాధాన
పరిచయవారిగా ఉంటాం. సో ఏం సమాధానం పరిచయవారిగా మనము ఉండాలి అంటే పౌలు ఒక చక్కటి వాక్యాన్ని చెప్తున్నాడు. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము, పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు మనకు చూసినట్లయితే, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాము. ఓకే, చాలు అంతవరకు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ సమాధాన పరుచువారు ధన్యులు అంటే మనము ఏ విధంగా దేవుని నుంచి సమాధాన పొందేమో తెలుసు కదా. మనకి ఏ విధంగా దేవుని ద్వారా సమాధానం పొందేమో, యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానము కలిగి ఉన్నాము. సమాధానం కోల్పోయే కారణాలు కూడా మనము చూసాము. ఓకే, సమాధానం ఏ విధంగా నిలబెట్టుకోవాలనేది కూడా మనము చూసాం. సో ఇన్ని తెలుసుకున్న వారిని అదే మరి పౌలు కొరింథీయులకు రాస్తాడు, ఇది మన పరిచర్య అంటున్నాడు. ఇది ఎందుకు? లోకము ఈ సమాధానం లేకుండా ఉంది. నీకు నాకు ఉన్న సమాధానం నీ ఇరుగు పొరుగు వారికి లేదు, నీ బంధువులకు లేదు, నువ్వు పనిచేసే స్థలంలో నీ స్నేహితులకి లేదు, సంఘంలో కొంతమందికి కూడా లేదు. దేవుని రక్షకునిగా అంగీకరించిన వారు కూడా ఈ సమాధానం లేని స్థితిలోనే ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. ఇది గ్రహించినప్పుడు ఈ సమాధాన పరిచే బాధ్యత ఎవరు? అందుకని ఏమంటున్నాడు పౌలు 19వ వచనము, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. 18వ వచనం, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను. అంటే ఎవరైతే దేవుడు ఇచ్చిన సమాధానాన్ని పొందలేకుండా ఉన్నారో వారందరినీ కూడా దేవుని సమాధానములోనికి, దేవునితో సమాధాన పరిచే పరిచర్య ఎవరిది? అపోస్తలుడైన పౌలుదా? ఆయన లేడే ఇప్పుడు. మరి ఆ పరిచర్య ఎవరు చేయాలి? నేను చేయాలి. అది నా బాధ్యత. నా కుటుంబంలో, లేకపోతే నా బంధువర్గంలో, నా స్నేహితులలో, నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్లో ఎవరు దేవుని సమాధానం ఇంకా లేకుండా జీవిస్తున్నారు, ఎవరు భయముతో, పిరికితనముతో, ఆందోళనతో, దిగులుతో, చింతనతో కృంగిపోతూ ఉన్నారు అనేది వాళ్ళని గుర్తించి వారికి మనం చేసే సమాధాన పరిచర్య ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సువార్తని ప్రకటించటం. యేసుక్రీస్తు ద్వారా నువ్వు అనుభవిస్తున్న సమాధానాన్ని, సంతోషముని, నెమ్మదిని, ఆనందాన్ని ఎదుటివారికి పరిచయం చేయటం, అది సమాధాన పరిచర్య. అది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 5వ అధ్యాయం 9వ వచనంలో చెబుతున్న సమాధాన పరుచువారు ధన్యులు. ఎవరిని ఎవరితో సమాధానపరచాలి? ఎవరిని ఎవరితో సమాధానపరచాలి? లోకమును దేవునితో సమాధానపరచాలి. హల్లెలూయా. లోకములో
సమాధానము కోల్పోయిన నిజమైన దేవుని గుర్తెరక ఇంకా సాతానుడి యొక్క చెరలో ఉండి అనేక రీతులుగా సమాధానాన్ని కోల్పోయి ఉన్న వారికి క్రీస్తులో ఉన్న సమాధానాన్ని, క్రీస్తు సమాధానాన్ని వారి పాపముల ద్వారా, శాపముల ద్వారా వాళ్ళు కృంగిన ఆ యొక్క దిగులు, భయము, చింతనతో ఉన్న జీవితాలలో యేసుక్రీస్తు యొక్క సమాధానాన్ని తీసుకుని రావటమే సమాధాన పరిచర్య. అదే సమాధాన పరచటం. లోకాన్ని దేవునితో మనం సమాధాన పరచటం అనేది క్రీస్తు ద్వారానే దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించుకొనగలము. దేవుని యొక్క శాపము నుంచి మనము తప్పించగలము. దేవుని ఉగ్రత అంతా కూడా యేసుక్రీస్తు భరించారు. మనము చింతించవలసిన అవసరం లేదు, మనము దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయనే సమస్తమును తీసుకున్నాడు. యేసయ్య తన యొక్క సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది తెలియక సమాధానము లేని స్థితిలో ఉన్న లోకాన్ని దేవునితో సమాధానపరచటమే సమాధాన పరిచే వారిగా వారు దేవుని కుమారులు అనబడుతున్నారని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆయన చెబుతున్నట్లుగా మనం గ్రహించాలి. ఓకే, సో ఆ సమాధానం పరచడం అంటే మనం దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ వలన మన జీవితాలు ఏలబడాలి. దేవుని యొక్క ఆత్మ చేతనే మనం నడిపించబడినప్పుడు మనం ఎదుటి వారి జీవితాల్లో కూడా వారిని దేవునితో సమాధానాన్ని పరచగలిగే ఒక అవకాశం అనేది ఉంటుంది. సో ఆ 2వ వచనం అంటే 10వ వచనం ఏమని చెప్తుంది? 10, 11, 12, 13 నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. సో అది చాలు, అంతవరకు చాలు. సో ఇక్కడ నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. ఎవరి నీతి నిమిత్తము? దేవుని నీతి. దేవుని మన సొంత నీతి, మనం అనుకునే నీతి అనేది దాని వలన కాదు, కానీ దేవుని నిమిత్తము, దేవుని నీతి నిమిత్తము దేవుడు ఎప్పుడు మనల్ని నీతిమంతులుగా చూస్తున్నాడంటే ఆయన యందు విశ్వాసము కలిగి మనము మన యొక్క జీవితంలో జీవిస్తున్నప్పుడు అది దేవుడు మనకి నీతిగా ఎంచుతాడు. మన సొంత నీతి కాదు. ధర్మ కార్యాలు చేయటం, మనిషి యొక్క సొంత నీతి ఏంటంటే మంచి కార్యాలు చేయటమో, లేకపోతే ఇంకా మనుషులకి అందరూ గొప్పగా చెప్పుకునే దాన ధర్మాలు చేయటమో, ఇది నీతి అనుకుంటారు, మనుషు నీతి అనుకుంటారు. కానీ దేవుడు మనుషుని కార్యాల ద్వారా, క్రియల ద్వారా నీతిమంతునిగా చూడడు, కానీ విశ్వాసము ద్వారా మనల్ని దేవుడు నీతిమంతునిగా చూస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. సో దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని దృష్టిలో ఏది నీతి అనే విషయమై నువ్వు నేను జీవిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా మనము హింస అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది అటువంటి ఆ ఇబ్బందులు, ఇరుకులు సమాజంలో కానీ ఎక్కడైనా కానీ, మీరు పనిచేసే స్థలంలో కూడా ఎక్కడైనా కూడా నిన్ను ఆ విధంగా మరి నువ్వు అటువంటి బాధకు, హింసకు గురి అయినప్పుడు దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడినారు. ఎందుకు? దేవుని మీరు విశ్వసిస్తున్నారు, దేవుని విశ్వాసము కలిగి ఉన్నారు. ఈ లోకంలో మీకు శ్రమ ఉండును అని యోహాను సువార్తలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా. అయితే మీరు ధన్యులు ఎప్పుడైతే మరి ఇతరులు మిమ్మల్ని యేసుక్రీస్తు నిమిత్తము దూషించినప్పుడు మీ పట్ల వారు చెడ్డ పలుకులు ఎలా ఉందా? అది చదువు ఆ వాక్యం. నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? యేసుక్రీస్తు నిమిత్తము
జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సో అది మనం వాళ్ళకి రిటార్డ్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు. సో అది మనం అంటే నెమ్మదిగా మనం బదులు చెప్పొచ్చు, కానీ పోరాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మనకి ఈ విధమైన మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, లేకపోతే మనల్ని నిందించినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు మన మీద, సో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎప్పుడైతే వాటిని సంతోషంగా మనం స్వీకరిస్తామో, అవమానాలను మనం సంతోషంగా స్వీకరిస్తామో, పరలోకంలో మన ఫలము అధికమవుతుంది. బయట వాళ్ళ సంగతి వదిలేసేయండి. ఒకసారి సంఘంలోనే ఒకళ్ళు ఏమైనా మాట అంటే భరించలేని మన స్థితి, అవునా? ఇంట్లోనే ఏమైనా చిన్న చిన్న మాటలు అంటే భరించలేని స్థితి. సో ఇంకా బయట మనం ఆ విధంగా సంఘంలోనూ ఇంట్లోనూ కూడా మనం అటువంటి ఓర్పు సహనం లేని స్థితి అయినప్పుడు మరి బయట ఇంకా మనం ఏమి భరించగలం? సో అందుకని మన జీవితాల్లో దేవునిలో మనం భయభక్తులు కలిగి దేవుని నీతిని అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవునికి మనం విధేయులుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో డెఫినెట్గా కుటుంబంలోనూ సంఘంలోనూ బయట కూడా మనకి అవమానం ఎదురయ్యే పరిస్థితి ఒక్కోసారి ఉంటుంది. అయినప్పుడు కూడా మనం దానిలో ఆనందించే వారిగా ఉండాలి. ఎందుకు? ఆ విధంగా ఓర్పు సహనంతో మనం అవన్నీ భరిస్తే పరలోకంలో మన ఫలము అధికమవుతుంది. అది గ్రహిస్తూ అది గుర్తుపెట్టుకుంటూ, ఎందుకంటే మనం చూసినట్లయితే యోసేపు మరి తనని జైల్లో పెట్టారు. తను పొతిఫరు యొక్క భార్య తను ఇరికించింది, ఓకే, దొంగ మాటలు చెప్పింది, అబద్ధం చెప్పింది. పొతిఫరు ఏం చేశాడు? తనని విచారించకుండా, అది నిజమా అనేది విచారించకుండా జైల్లో పడేశాడు. అంటే యోసేపు దేవుని నీతి నిమిత్తం నిలబడ్డాడు, లేకపోతే చక్కగా పాపం చేసేసి ఆ గృహంలో ఇంకా చక్కగా బతికొండవచ్చు. కానీ దేవుని నీతి నిమిత్తం తను అవమానానికి కూడా, లేకపోతే ఆ హింసకు కూడా తను నిలబడ్డాడు. కాబట్టి దేవుడు తనని అధికంగా ఫరో ఎదుట అధికంగా హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. సో అందుకని మన జీవితాలలో ఇక్కడ ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16, 22 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్ని జనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. వన్స్ సేవ్డ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షించబడితే ఏదో బాప్తిసం తీసుకుంటే నేను అయిపోయాను రక్షించబడాను కాదు, అంతము వరకు. ఇది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు. ఏదో బాప్తిసం తీసుకుని అయిపోయింది నాకు ఇంకా డోకా లేదు అని నీ ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తే సరిపోదు.
అంతం వరకు కూడా మన జీవితంలో దేవుని నీతి నిమిత్తం మనం జీవించే వారిగా ఉండాలి. అవమానాల్ని భరించేవారిగా ఉండాలి, సహించేవారిగా ఉండాలి, హింసను సహించేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం వెళుతున్నది మరి లోకములోనికి వెళుతూ, మనం ఉన్నది లోకములో ఉన్నాం. క్రైస్తవులైన వాళ్ళు కూడా మనల్ని హింసించే పరిస్థితి ఎదురవుతుంది. సో కానీ అంతము వరకు మనం సహించినప్పుడే మన రక్షణ పరిపూర్ణమవుతుంది. ఏదో నేను బాప్తిస్మగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రిస్టియన్, 40 సంవత్సరాల క్రిస్టియన్, నేను సీనియర్ని అని మనమే గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. కానీ మన యొక్క నీతిని, దేవుని యొక్క నీతి కొరకై అన్నీ కూడా సహించేవారిగా ఉండాలి. అప్పుడే మన రక్షణ మనం పూర్తి చేయబడుతుంది. కానీ లేకపోతే దాని వలన ప్రయోజనము ఏమీ లేదు. సో ఆ విధంగా మన జీవితాల్లో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుని యొక్క ఆత్మ మనకి దేవుడు ఇచ్చాడు. కానీ బట్ చాయిస్ ఈజ్ అవర్స్. మనం అది భరిస్తున్నామా? నేను భరించలేను బట్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, అది నీ ప్రాబ్లం. సో దేవుడైతే నీకు ఆత్మను అనుగ్రహించాడు, ఆత్మశక్తిని అనుగ్రహించాడు. మరి దాని ఆత్మ ప్రకారంగా నడుచుకుంటేనే మనం మన రక్షణలో కొనసాగలం, లేకపోతే మనం కృంగిపోతాం. సో అందుకని మన జీవితాల్లో మనం నెమ్మదితో జీవించాలి అంటే అది మన చేతుల్లోనే ఉన్నది. సో ఆ విధంగా జీవించడానికి మనం అందరం కూడా ట్రై చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.